నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. 25 రూపాయల పింఛన్ నుంచి 4000కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి, కొల్లిపర మండల గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆలపాటి. ఇంటింటికి వెళ్లి పండుగ ఉత్సవంలా పింఛన్ల పంపిణీ చేసిన ప్రభుత్వ సిబ్బంది. 3 నెలల బకాయితో పాటు 7000 రూపాయల పెన్షన్ తీసుకున్న సంబరంలో వృద్ధులు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు. డాక్టర్స్ డేను పురస్కరించుకుని పలుచోట్ల ఉచిత వైద్య శిబిరాలు. ప్రముఖ వైద్య నిపుణులను సత్కరించుకున్న సహచర వైద్యులు. జూలై 1వ తేదీ డాక్టర్స్ డే సందర్భంగా ఐతానగర్ పేరంటాలమ్మ గుడి పక్కన ఉన్న జన ఔషధి కేంద్రంలో PMBI ఆధ్వర్యంలో డాక్టర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలిలోని కొంతమంది ప్రముఖ డాక్టర్లకు సన్మానం జరిగింది. డాక్టర్స్ డే సందర్భంగా ఐతానగర్లోని పేరంటాలమ్మ గుడి వద్ద గల జన ఔషధి కార్యాలయంలో డాక్టర్స్ డే వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షురాలుగా మాజీ మంత్రివర్యులు నన్నపనేని రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ వైద్యులు నందిపాటి శివరాం ప్రసాద్, డాక్టర్ పాటిబండ్ల వేణుగోపాల్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి, మల్లపు రాజు, సింగం రాజు, ఆవుల చక్రవర్తి, గుమ్మడి సాంబశివరావు, నన్నపనేని ప్రతాప్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జన ఔషధి రాష్ట్ర నోడల్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్లందరినీ సత్కరించడం జరిగింది. ఇదే సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ, డాక్టర్లు ప్రాణదాతలని, ప్రజలందరూ కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా దాటుకుని మనగలుగుతున్నారు అంటే దానికి డాక్టర్ల సేవలే కారణమని అన్నారు. 24 గంటలు సేవే పరమావధిగా పనిచేసే డాక్టర్లని ఈ సందర్భంగా సత్కరించడం మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజలు మందులు కొనుక్కోలేక ఆర్థికంగా చితికిపోతున్నారని, వారందరికీ నాణ్యమైన మందులు తక్కువ ధరకు లభించే విధంగా జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ అంచా లక్ష్మీ తులసిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈదర పూర్ణచంద్, పాటిబండ్ల రామకృష్ణ, కటారి వాసుదేవనాయుడు, అనంతాచారి, సంపతరాయుడు, మహిళా హరికృష్ణ, బిట్ర కనకదుర్గ, కళావతి, ప్రశాంతి మరియు ఐతన్నగలోని ప్రజలు పాల్గొన్నారు. చేస్తున్నానని కాసేపట్లో ఇంత చక్కగా ఈ వర్షం రాబోతుంది, మరి కాసేపట్లో ఏర్పాటు చేయడం, పాపం మా శంకర్రావు గారు ఇంటికి వచ్చి మరీ కూడా వాళ్ళ మామగారు పిన్ని ఎట్టి పరిస్థితిలో రావాలని చెప్పడం, మామగారి కన్నా ముందు తను చెప్పడం, ఇదంతా కూడా నేను రావడానికి కారణమైంది. ఏదేమైనా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను చదువుకోకపోయినా కుటుంబ సభ్యులంతా కూడా మొత్తం అంత డాక్టర్లే, చాలామంది మనవాళ్ళు డాక్టర్లు, మనవాళ్ళ డాక్టర్లు, అట్లా కజిన్స్ డాక్టర్లు, నా కూతురు డాక్టర్, అల్లుడు డాక్టర్, కోడలు డాక్టర్, అందరూ కూడా డాక్టర్లే. ఇక్కడ చుట్టుపక్కల చుట్టాలంతా కూడా. నేను మాత్రం చదువుకునే అదృష్టం నాకు లేకపోయింది. ఏది ఏమైనా డాక్టర్లు అంటే మామూలు విషయం కాదు. అన్నిటికన్నా కూడా ఉత్తమమైనటువంటిది, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది, అందరికీ ఉపయోగపడేటువంటిది, ప్రాణాలను రక్షించేటువంటిది, ఛేదరించుకోకుండా అపరాత్రి ఈ రాత్రి అని లేకుండా, పగలు రాత్రి అని తేడా లేకుండా, ఎండాకాలం వర్షాకాలం అని తేడా లేకుండా, మరి ఎవరో హాస్పిటల్కి వచ్చినా అది సొంత హాస్పిటల్ అయినా లేదా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా అక్కడ వైద్యం చేసేటువంటి డాక్టర్లు నిజంగా వాళ్ళు దేవుళ్ళతో సమానమని నేను భావిస్తానండి. మీ అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా పట్టణంలో ఉన్న ప్రముఖ వైద్యులందరినీ కూడా ఇక్కడ ఐతానగర్ పేరంటాలమ్మ బావి పక్కన ఉన్న జన ఔషధి కేంద్రం దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసి వారందరినీ కూడా సత్కరించడం మా అందరికీ కూడా ఎంతో సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఏదైతే ఈ జన ఔషధి కేంద్రం ఉందో ఇది ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు ఉపయోగపడటం కోసం ఏర్పాటు చేసిన ఇది ఇన్ని ఐతానగర్లో ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఎవరైతే ఈ చిన్న చిన్న రోగాలకు కూడా మందుల బిల్లులు కట్టలేక ఆర్థికంగా చితికిపోతున్నారో ఆ కుటుంబాలను ఉద్దేశించి ఇక్కడ ఈ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ ఉద్దేశంతో అయితే ఇది పెట్టారో దీన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా ఆర్థికంగా నష్టపోకుండా చాలా తక్కువ రేటుకి మార్కెట్లో మీకు దొరికే మందులు ఇక్కడ చాలా తక్కువ రేటుకి దొరికి నేను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఒకసారి ఈ ఏదైతే ఈ రోజున ఈ ప్రపంచం అంతా కూడా కరోనా లాంటి వాటి నుంచి కూడా బయటపడుతుందంటే దానికి ముఖ్య కారణమైన డాక్టర్లకి. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో వృద్ధులకు సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. కొలకలూరు, నందివెలుగు, బుర్రిపాలెం గ్రామాల్లో కొల్లిపర మండలం మరియు పట్టణ వార్డుల్లో పర్యటించి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు వయోవృద్ధులకు ఇచ్చిన వాగ్దానం మేరకు
సోమవారం వృద్ధులకు సామాజిక భద్రతా పెన్షన్ని పంపిణీ చేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి, కొల్లిపర మండలాల్లో పలు గ్రామాల్లో పర్యటించి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లను అందజేశారు. ముందుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నిజమైన సంక్షేమానికి మరో పేరు తెలుగుదేశం పార్టీ అని అన్నారు. పేదల ఆకలిని, ఆక్రందాన్ని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. పెన్షన్ల నగదును 25 రూపాయలతో మొదలయ్యి 4,000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2,000కు పెంచి 3,000 ఉన్న పెన్షన్ని 4,000కు ఒకేసారి పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. జగన్ 2,000 పెన్షన్ని 3,000 పెంచడానికి 5 ఏళ్లు పట్టిందని, అది కూడా దశల వారీగా పెంచుకుంటూ పోయాడని, మాట తప్పము మడము తిప్పము అని చెప్పుకునే జగన్ పేదలను, మహిళలను, వృద్ధులను అన్ని రకాలుగా నమ్మించి మోసం చేశాడని ఆయన విమర్శించారు. మాటలతో చెప్పే సంక్షేమం కాదు, మాయమాటలతో చేసే సంక్షేమం కాదు, మోసపూరితమైన సంక్షేమం కాదు, సంక్షేమం అంటే ఇది అని అన్నారు. జగన్ మేనమామగా చదువుకునే పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తాను అని అధికారంలోకి వచ్చాక ఒకరికి ఎగ్గొట్టినట్టుగా మా సంక్షేమం ఉండదని చెప్పారు. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పెన్షన్ పెంచి పంచటం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. పేదవాడి అభివృద్ధికి నిరంతరం ఆలోచించి కష్టపడే నాయకుడు చంద్రబాబు నాయుడు అని, అగ్నికి వాయువు తోడైనట్లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇరువురు అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తారని ఆలపాటి తెలియజేశారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆలపాటితో పాటు ఆయా గ్రామాల వార్డుల పార్టీ నాయకులు ఉన్నారు. నిజమైన సంక్షేమానికి మరో పేరు తెలుగుదేశం. దానికి కారణం వృద్ధుల గురించి, వితంతువుల గురించి, అంగవైకల్యం చెందిన వారి గురించి, కుష్టు రోగుల గురించి, అదేవిధంగా కిడ్నీలు దెబ్బతిని ఎవరైతే మంచం మీద లెగవలేనటువంటి పరిస్థితిలో జీవనం కొనసాగిస్తా ఉన్నారో వాళ్ళందరి కోసం ఇది మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 25 రూపాయల నేపథ్యంతో ప్రారంభమైనటువంటి ఈ సంక్షేమం ఎంతెంత వడ్డెంత అన్నట్టుగా పేదవాడి యొక్క ఆకలిని, ఆక్రందనని, ఆవేదనని గుర్తించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆనాడు మేనిఫెస్టోలో పొందుపరచడమే కాకుండా ఎవరైతే ఈ రోజున బాధపడతా ఉన్నారో ఆనాడు 200 రూపాయల పెన్షన్ని 2,000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ 200 రూపాయల్లో కూడా కేవలం 175 రూపాయలకి మాత్రమే వాళ్ళ పరిధి. మిగతాదంతా కూడా దాన్ని కూడా అంచెలంచెలుగా 25 రూపాయలు 200లో మనమైతే ఆ తర్వాత 75 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు అయితే ఆ తర్వాత 200 చేసిన విధానం రాజశేఖర రెడ్డి గారి హయాం. 2014-19 మధ్యలో మనందరికీ తెలిసిన విషయమే 200 నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత. 3,000 రూపాయలు చేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో 2019కి ముందు గెలిచిన తర్వాత మాట మార్చి దశల వారీగా అని చెప్పి మిగతా 1,000 రూపాయలు ఇవ్వటానికి మామూలుగా భిక్షం వేసినట్టుగా ప్రతి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి ఎన్నికల ముందు మాత్రం 3,000 చేసినటువంటి ఘనత. అలాంటి మాట తప్పను మడం తెప్పననే నినాదంతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పేదవాడి కోసం అనేది మీకు చెప్పాలనేది నా ధ్యేయం. కానీ ఎన్నికల ముందు మేనిఫెస్టో ఆ రోజున మహిళల గురించి, లేకపోతే పెన్షన్ల గురించి, లేకపోతే యువకుల గురించి, మహిళా సాధికారత గురించి, జలశక్తి గురించి ఈ రకంగా ఎన్నో చెప్పినటువంటి మేము మేనిఫెస్టోని ఒకటి పొందుపరిచి ఆ రోజున రాజమండ్రి మహానాడులో విడుదల చేసిన సందర్భం దగ్గర నుంచి
ఆ తర్వాత ఎన్నికల్లో మేము చాలా స్పష్టంగా చెప్పాం, మార్చి నుంచే మేము 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి. మార్చి, ఏప్రిల్, మే, ఇవాళ జూన్, ఈ 4 నెలలు కలిపి అప్పుడు కొదవ 3,000 ఉంటే 3 నెలలకి 1,000 చొప్పున దాన్ని 7,000 చేసిన ఘనత. అంతేకాదు అంగవైకల్యంగా ఉన్నటువంటి 3,000 రూపాయలు ఇచ్చేటటువంటి గత ప్రభుత్వం ఇవాళ 6,000 రూపాయలు ఇస్తుంది. 6,000 నుంచి వివిధ రూపాల్లో 15,000 దాకా ఇస్తున్నటువంటి ఘనత. ఇందులో కుష్ఠరోగులు ఉన్నారు, డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు, కిడ్నీ దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా రకరకాలుగా మంచం మీద నుంచి లేగవలే. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వృద్ధులకు ఇచ్చిన హామీ మేరకు మొదటి నెల 4,000 రూపాయలతో పాటు గత 3 నెలలకి బకాయి 3,000 రూపాయల మొత్తం 7,000 రూపాయల పెన్షన్ను వృద్ధులకు అందజేశారు. 3వ వార్డులో ప్రభుత్వ సిబ్బందితో పాటు కూటమి నాయకులు కలిసి ఒక పండుగ వాతావరణంలో వృద్ధులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం మొదటి నెల ఇచ్చే పెన్షన్ని అధికారులతో పాటు కూటమి నాయకులు కలిసి ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు 7,000 రూపాయల పెన్షన్ని అందజేశారు. 3వ వార్డులోని మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ నేతృత్వంలో అధికారులతో కలిసి పార్టీ నాయకులు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా పెన్షన్ని పెంచి వయోవృద్ధులకు, వికలాంగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. పెన్షన్ డబ్బులు తీసుకున్న అవ్వాతాతలు ఎంతో సంతోషంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎం దుర్గాప్రసాద్, కొచ్చెర్ల వెంకట్రావు, అంకమరావు, అడపా సంపత్రాయుడు, కోడాలి సుబ్రహ్మణ్యం, శిల్పల శ్రీనివాస్, కొల్లూరు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇదే విధంగా 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు నేతృత్వంలో పార్టీ నాయకులు బుజ్జి, నాజర్ అహ్మద్, మురళి తదితర నాయకులు ప్రభుత్వ సిబ్బందితో కలిసి పెన్షన్ల పంపిణీ నిర్వహించారు. అందరూ కూడా పింఛను పంచడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్టు మాట ప్రకారం 1,000 రూపాయలు పింఛను పెంచి, అదేవిధంగా 3 నెలలది కూడా ఆయన హామీ ఇచ్చినప్పటి నుంచి 3 నెలలది కూడా 3,000 కూడా కలిపి 7,000 రూపాయల పింఛన్ను ఈనాడు అందిస్తున్నాడు. ఆసియా ఖండంలోనే గొప్ప సంక్షేమం ఇది. ఈ యొక్క సంక్షేమం వల్ల ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లోనూ ఆనందం కలుగుద్దని, అదేవిధంగా వికలాంగులకు 6,000ను, 100% వికలాంగులకు 15,000ను, అవయవాలు పోయిన వాళ్ళందరూ కూడా 15,000 రూపాయలను సంక్షేమం అందిస్తుంది ఈ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రపంచంలో ఎక్కడా చేయని విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంత ముందు జరగలేదు, ఇక ముందు జరగదు అని చెప్పడంలో ఒక తెలుగుదేశం కార్యకర్తగా నేను గొప్పగా భావిస్తున్నాను. కాబట్టి మున్ముందు ఇటువంటి సంక్షేమ పథకాలు మరెన్నో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరగటానికి తావు ఉందని. డాక్టర్స్ డేని పురస్కరించుకుని పట్టణంలోని ప్రకాశం రోడ్లో గల డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ మరియు రెయిన్బో ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందజేశారు. ప్రకాశం రోడ్లోని లతాస్ డయాబెటిక్ కేర్, రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ జీవనలత నిర్వహించారు. ఈ సందర్భంగా పేషెంట్లకి బ్లడ్ షుగర్, థైరాయిడ్ స్క్రీనింగ్ వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. అంతేకాకుండా పేషెంట్లకు అవసరమయ్యే మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవనలత మాట్లాడుతూ డాక్టర్స్ డేని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి వైద్య పరీక్షలు చేసినట్లు ఆమె చెప్పారు. ఇదే సందర్భంలో సహచర వైద్యులకు, సమాజానికి విశిష్ట వైద్య సేవలు అందించిన ప్రముఖ వైద్య నిపుణులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం అండి, నేను డాక్టర్ జీవనలత, డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ నుంచి మాట్లాడుతున్నాను. డాక్టర్స్ అందరికీ కూడాను డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా రెయిన్బో ట్రస్ట్ నుంచి డాక్టర్స్ లతాస్ డయాబెటిక్ కేర్లో ఒక చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. ఇది ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్. ఇందులో ఆర్బిఎస్, హెచ్బిఏ1సి, టీఎస్హెచ్ ఫ్రీగా చేసి మన దగ్గర డయాగ్నోజ్ అయితే వాళ్ళకి, అంటే ఫస్ట్ టైం డయాగ్నోజ్ అయిన వాళ్ళకైతే 1 మంత్ ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నాము. లేని వాళ్ళందరికీ కూడా ఫ్రీ టెస్ట్ చేసి మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తున్నాము. సో మా వైపు నుంచి రెయిన్బో ట్రస్ట్ నుంచి ఒక చిరు కానుక డాక్టర్స్ లతాస్ డయాబెటిక్ కేర్లో ఈ మెడికల్ క్యాంప్ని మేము అరేంజ్ చేశాము. 2 రోజుల నుంచి మేము అందరికీ కూడాను అనౌన్స్ చేశాము. వచ్చిన వాళ్ళు పొద్దున్న నుంచి వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ టెస్టులు చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది.
కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వృద్ధులకు ఇచ్చిన హామీ మేరకు మొదటి నెల పింఛన్ 4,000 రూపాయలతో పాటు ఎన్నికల సమయంలో బకాయి ఉన్న 3,000 కలిపి 7,000 రూపాయలు ఇవ్వటాన్ని ఆ పార్టీ నాయకులు పండుగగా జరుపుకున్నారు. 35వ వార్డులో మాజీ కౌన్సిలర్ పెండెల సుబ్బారావు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. పట్టణంలోని గంగానమ్మపేటలో గల 35వ వార్డులోని మాజీ కౌన్సిలర్ పెండెల సుబ్బారావుకు చెందిన టీడీపీ కార్యాలయం వద్ద పెన్షన్ల పంపిణీ ఉత్సవాన్ని సందడిగా జరిపారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు ఈ పండుగ వేడుకలో పాల్గొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అలాగే 2024లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల కూటమితో ఘన విజయం సాధించి ఏదైతే హామీని ప్రజలకు ఇచ్చారో ఆ హామీని ముఖ్యమంత్రి నెరవేర్చడాన్ని వారు ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పెండాల సుబ్బారావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూరు రమణారావు, 36 వార్డు కౌన్సిలర్ తాడుబైన బ్రహ్మేశ్వరరావు, పార్టీ నాయకులు పెండాల చంద్రశేఖర్, కోడే నాగేశ్వరరావు, కోడే శ్రీనివాసబాబు, కదిరి హరిబాబు, కొడాలి శ్రీనివాసరావు, తల్ల మారుతి ప్రసాద్, నందికట్టి జానకి రామయ్య, ఎన్ వెంకటరత్నం, ఆలమూరు మురళి, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. కొన్ని బూతులు, కొన్ని వార్డులో, కొన్ని సందుల్లో ఏమైందంటే మన సర్వర్లు పనిచేయటం లేట్ అయింది. కాబట్టి ప్రజలంతా కూడా ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారో, ఎవరు మాట నిలబెట్టుకునేవాళ్ళు, ఎవరు మాట నిలబెట్టుకోకుండా ఉండేవాళ్ళు అందరికీ ప్రజలకి అర్థమవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసిన మంచిని అందరూ కూడా గుర్తించుకొని ఇలా మాట ఇచ్చి మాట ప్రకారం నిలబెట్టుకునే నాయకుడు మరి కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన దేశ ప్రధానమంత్రి మోదీ గారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అందరూ కూడా వారి యొక్క పాలనలో చల్లగా ఉండాలని చెప్పి, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయడానికి విచ్చేసిన జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నెల బకాయి 7,000 రూపాయలు ఇచ్చారు. ఈ 7,000 రూపాయలు తీసుకొని పేద ప్రజలు చాలా కోలాహలంగా, ఆనందంగా చంద్రబాబు నాయుడు గారికి, అలానే పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి పాలాభిషేకం చేస్తున్నారు. ప్రతి వీధిలో కూడా చాలా కోలాహలంగా ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, పార్టీ విజయం సాధించాలని కోరుతూ పార్టీకి చెందిన నాయకులు కమతం వెంకటేశ్వరరావు మొక్కుకున్న మొక్కుబడిని పాత శివాలయంలో సోమవారం తీర్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండటం సంతోషంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కమతం వెంకటేశ్వరరావు తన మిత్ర బృందంతో కలిసి సోమవారం పాత శివాలయంలో స్వామివార్లకు తన మొక్కుబడిని చెల్లించుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగించాలని మొక్కుకున్న మొక్కుబడి జరగటంతో ఆ మొక్కుబడి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడిని తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మల్నేని రవి, ఉమ్మల్నేని మదన్, మైలా మురళి, పాటిబండ్ల రవి, పిన్నమనేని శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వము ఇదివరకు జగన్కు మనం చంద్రబాబు నాయుడుకి వచ్చిన మెజార్టీ 23 కంటే జగన్కి తక్కువ వస్తే 101 కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావాలని నేను కోరుకుంటూ 101 కొబ్బరికాయ కొట్టా. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ సందర్భంగా 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఇందుకు గాను తెనాలి 10వ వార్డు సచివాలయం నందు పెన్షన్ లబ్ధిదారులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్కి పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన మొదటి హామీ వృద్ధులకు 3,000 రూపాయల పెన్షన్ని 4,000కు పెంచి ఇవ్వటాన్ని, అలాగే బకాయి మొత్తం 3,000 కలిపి 7,000 రూపాయలు ఇవ్వటాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే విధంగా లబ్ధిదారులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు హరిదాస్ గౌరీశంకర్, మామిడిబత్తల సుబ్రహ్మణ్యం, ఎలిశెట్టి శరత్, తులాబందుల మహేష్, మట్టిపల్లి గోపాలకృష్ణ, ఎడ్లపల్లి శాంతకుమారి, కాకుమాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం రాగానే సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచుతామని ఏదైతే హామీ ఇచ్చారో అందులో భాగంగా మరి ఈ రోజు నుంచి జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మరి సచివాలయ సిబ్బంది తీసుకున్నారు. దానికి గాను మరి లబ్ధిదారులతో కలిసి మేమందరం కూడా
ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నాదెళ్ల మనోహర్ గారి చిత్రపటాలకి పాలాభిషేకం చేసి మా హర్షాన్ని, మా ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటా ఉన్నాం. నిజంగా 100కి 100 రూపాయలు ఇది ప్రజల విజయం. ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహిస్తూ మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదేవిధంగా మరి పరిపాలన, సుపరిపాలన విధంగా ప్రజలకు చేరువుగా, ప్రజలకు మంచి చేసే విధంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కలిసి పనిచేస్తారని చెప్పి ఈ రాష్ట్ర అభివృద్ధికి మరి సహకరిస్తారని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో చికిత్స అవధానం మొదలైంది. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు, ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతటి వారైనా సరే తప్పును తప్పుగా శిక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగా మరి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కన్నెగంటి వెంకటరామకృష్ణ వైద్య రంగానికి అందించిన సేవలు ఆదర్శప్రాయమని పలువురు వైద్యులు పేర్కొన్నారు. స్థానిక ఐఎంఏ హాల్లో రామకృష్ణ జయంతిని ఘనంగా నిర్వహించారు. తెనాలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రముఖ వైద్య నిపుణులు దివంగత డాక్టర్ కన్నెగంటి వెంకట రామకృష్ణ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వైద్య రంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలను ఈ సందర్భంగా వైద్యులు గుర్తు చేసుకున్నారు. వైద్య రంగానికి ఆయన అందించిన సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ జె విజయలక్ష్మి, డాక్టర్ వి పావని, ఉపాధ్యక్షులు డాక్టర్ కె అనిల్ కుమార్, వైద్యులు జి మధు, ప్రభాకర్ బాబు, గోగునేని ఉమా, కె అనిల్ కుమార్, చందు సాంబశివుడు, లక్ష్మీప్రసాద్, కె శ్రీనివాసరావు, వి శేషగిరిరావు, వెంకటరెడ్డి, ఉమామహేశ్వరరావు, ఓ కె మూర్తి, సాంబశివరావు ఇంకా పలువురు వైద్యులు పాల్గొన్నారు. తెనాలి ఐఎంఏలో డాక్టర్స్ అందరం కూడా ఈరోజు వారిని గుర్తు చేసుకుంటే నిజంగా ఒక ఆదర్శమూర్తి. ఆనాడు ప్రభుత్వం పిహెచ్సిలో కానీ ఒక ప్రభుత్వ డాక్టర్గా వారు అందించినటువంటి సేవలు మర్చిపోలేనివి. ఈమని పిహెచ్సి కానీ అలాగే ఇతర పిహెచ్సిల్లో ఎంతోమంది పేదవారికి వారు వైద్యాన్ని అందించారు. తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినా కూడా పేదవారిని వారు చూసినటువంటి సేవల్ని మర్చిపోలేకుండా నా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్స్ చెప్పేవాళ్ళు. ఆయన ఎంతో ఓపికగా మాకున్నటువంటి సమస్యలు కానీ మందులు ఎంత తక్కువ రాసి మాకు ఆయన అండగా నిలిచారు. తెనాలి ఐఎంఏ హాల్లో డాక్టర్ కన్నెగంటి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం అందరం ఆయన్ని స్మరించుకుంటూ ఈవేళ జయంతి వేడుకలు జరుపుకున్నామండి. ఇది ఈరోజు డాక్టర్స్ డే అవ్వటం కూడా చాలా విశేషము. ఎక్కువగా మనందరం ముందు తరాల వాళ్ళకి, మా తరం వాళ్ళకి తెలియని డాక్టర్స్ని స్మరించుకుంటూ వాళ్ళు చేసిన గొప్ప గొప్ప విషయాలు సీనియర్స్ ద్వారా తెలుసుకోవటం. ఈరోజు ఐఎంఏ బిల్డింగ్లో డాక్టర్ కన్నెగంటి రామకృష్ణ గారి స్మారక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆయన తెనాలి పట్టణానికి చిరపరిచితులు. ఆయన ఎంబీబీఎస్ అయినా కూడా చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ చేస్తూ, డెలివరీస్ చేస్తూ పేదలకి చాలా అందుబాటులో ఉండేవాళ్ళు. ఆయన బ్రతుకున్నంతకాలము ఆయన మొదట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన పేదలకి చాలా దగ్గరగా ఉండి అందరికీ నార్మల్ డెలివరీస్ కూడా చేస్తూ చాలా మంచి ఆబ్స్టిషియన్గా, సర్జన్గా పేరు పొందారు. ఆయన ఈరోజు మన దగ్గర లేకపోయినప్పటికీ ఆయన చేసిన సేవలు తెనాలి ప్రజలందరికీ చిరస్మరణీయము. మా తెనాలి పట్టణంలో ప్రముఖ వైద్యులు కన్నెగంటి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా, అది కూడా మా డాక్టర్స్ డే రోజున ఆయన పుట్టడం కూడా చాలా సంతోషం. ఎవరైనా పుట్టినవారు గిట్టక తప్పదన్నట్టుగా ఆయన కూడా నిండు ఆయుస్సు, నిండు జీవితం అనుభవించి చనిపోయారు. రామకృష్ణ గారు మా పక్కమటూరే. ఆయన సంపన్న కుటుంబంలో జన్మించి డాక్టర్గా అయిన తర్వాత కూడా పిహెచ్సిలో కానీ తెనాలిలో కానీ చాలా విలువలతో కూడిన వైద్యం అందించి తన పేషెంట్లకు న్యాయం చేశారనే దానికి ఒకటే సాక్ష్యం ఏంటంటే ఆయన చనిపోయేదాకా ఎప్పుడు కూడా ఆయన దగ్గర పేషెంట్లు వస్తూనే ఉండేవాళ్ళు. ఆయనకి ఇక్కడ ఆయన కొడుకు శ్రీనివాస్ గారు, అలాగే అల్లుడు శేషగిరి గారు కూడా ఇక్కడ తెనాలిలో వైద్యం చేస్తా మంచి పేరు తెచ్చుకున్నారు. సామాజిక పెన్షన్లు ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ అన్నారు. పట్టణంలోని 12వ వార్డులో టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్ల నగదు పంపిణీ చేశారు. స్థానిక 12వ వార్డులో ఉదయం 6 గంటల నుండే ప్రారంభమైన ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. మొదట సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫోటోలకు పాలాభిషేకం చేసి అనంతరం పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్లను ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమే అని అన్నారు. ఎన్టీఆర్ హయాంలో నెలకు 35 రూపాయల చొప్పున అందించగా తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే
దానిని 75 రూపాయలకు పెంచారని, 2004 ఎన్నికల ప్రచారంలో పెన్షన్లను 200 రూపాయలు చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే 25 రూపాయలు మాత్రమే పెంచారని అన్నారు. 2014 జూన్ 8న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షన్లను 1000 రూపాయలకు పెంచారని చెబుతూ 5 ఏళ్లలో 10 రెట్లు పెంచి పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తాడివేని హరిప్రసాద్, బొబ్బిళ్లపాటి ప్రసాద్, దుర్గాబాయి, కొలకులూరి లక్ష్మణ్, చేపల వెంకట్రావు, రాము నాయక్, మాతంగి మోహన్, రావూరి ఆనంద్, అమర్ సింగ్, సుభాని, నాగేశ్వరరావు, రామ్చంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల ఇచ్చే 4000 ఇంతకుముందు ఏప్రిల్, మే, జూన్ ఒక్కొక్క నెలకు 1000 చొప్పున ఆ 3000, ఈ 4000, 7000 రూపాయలు ఈ రోజున పేద ప్రజలందరికీ కూడా, పెన్షన్దారులందరికీ కూడా వాళ్ళ కళ్ళలో ఆనందం చూడటానికి ఈ రోజున పొద్దున్నే 6 గంటలకే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వమని చెప్పని అందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజున జనసేన పార్టీ వాళ్ళు కానివ్వండి, బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని కూడా అందరూ కూడా రాబోయే రోజుల్లో అందరూ కూడా దగ్గరుండి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి ఉండాలని చెప్పని ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ముందుగా పెన్షన్ 2000 చేస్తానని మాటిచ్చారు. 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. 1000 రూపాయల తర్వాత 2019కి 2000 చేస్తాము అని చెప్పి ఎలక్షన్ ముందే ప్రకటించి 2000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది చేశారు అని. ఇది సంక్షేమ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అటు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇక తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారు, తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవనీయ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజల తరపున పోరాడేవాళ్ళు. ఈరోజు మొదలుకొని ఇంకా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక్కొక్క ఇంటిలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు, ఆ తర్వాత దీర్ఘకాలిక రోగంగా ఉన్న వాళ్ళకి నెలకు 15,000 రూపాయలు, ఈ విధంగా ఈ సంక్షేమ ప్రభుత్వం అందిస్తూ ఉంది. ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు తీరుస్తుందని చెప్పి. అదేవిధంగా పట్టణంలోని 21, 23, 24 వార్డుల పరిధిలోని మార్జిపేటలో ఉదయం నుండి సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా స్థానిక టీడీపీ, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అదేవిధంగా పట్టణ ఐతానగర్లో ఉదయం జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి టీడీపీ నాయకులు ఈదర పూర్ణచంద్, స్థానిక నాయకులు పాల్గొని లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లను 7,000 రూపాయల చొప్పున అందజేశారు. సమాజంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆనాడు ప్రవేశపెట్టిన 25 రూపాయల పెన్షన్ నుండి నేడు 4,000 రూపాయలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వృద్ధులకు పెన్షన్ అందిస్తున్నట్లు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. పట్నంలోని 40, 23, 18 వార్డుల్లో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంక్షేమానికి అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 23వ వార్డులో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం అధికారులతో కలిసి వృద్ధులకు, వికలాంగులకు పెంచిన 4,000 రూపాయలతో పాటు బకాయి ఉన్న 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలను అందజేశారు. ఇదే విధంగా 40, 18 వార్డులో కూడా జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం ప్రభుత్వం పేదల సంక్షేమం పట్ల ఏ విధమైన చిత్తశుద్ధి కలిగి ఉన్నది పెన్షన్దారులకు వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావంతో ఏర్పడిన పెన్షన్ పథకం మొదటగా 25 రూపాయలు ఇవ్వటం జరిగిందని, ఆ తరువాత ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా 75 రూపాయలు, తదనంతరం 200 రూపాయలు, ఇలా ప్రభుత్వాలు మారిన వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు ఇవ్వటం మాత్రం ఆగలేదని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింతగా పెన్షన్లు పెంచి ఇవ్వటం జరిగిందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అధికారులు, సచివాలయ సిబ్బంది, అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేదవాడికి అసలైన సిసలైన సంక్షేమం రోజు ఈరోజు. ఆనాడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు యొక్క నేతృత్వంలో పేదవాడి యొక్క ఆకలిని, ఆవేదనని, ఆక్రందనని అర్థం చేసుకొని ఆనాడు వృద్ధులకి, వితంతువులకి, ఎవరైతే నిర్భాగ్యులుగా ఆ రోజున విధి వక్రీకరించి అంగవైకల్యులుగా పుట్టిన, ఆ తర్వాత అయినా వారందరినీ ఆదుకోవటానికి
ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మహోన్నతుడు నందమూరి తారక రామారావు గారు. ఆనాటి నుంచి కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దాన్ని పెంచుకుంటూ పోతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ 200 రూపాయలు మాత్రమే 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే 25 రూపాయల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 75 రూపాయలు, 125 రూపాయలు మాత్రమే పెంచిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది 10 ఏళ్ళు. 200 రూపాయలు పెన్షన్ ఉన్న సమయంలో 2014లో ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి, ఈ రాష్ట్ర ప్రజల్ని అందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఆలోచనతో సంక్షేమానికి అంబాసిడర్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ని 2 విడతల్లో 2000 చేసినటువంటి ఘనత ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. అది అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. పేదవాడి యొక్క ఆలోచన ఏ రకంగా ఉంది, పేదవాడికి ఏది అవసరం, ఎట్లా సహాయం చేయాలని చెప్పి నిరంతరం ఆలోచించినటువంటి ప్రక్రియలో భాగమే 200 రూపాయల నుంచి 2000 చేసినటువంటి ఘనత. అవినీతి లేని పాలన, మీ అందరికీ కూడా అన్ని రకాలుగా సహాయపడటానికి ఈ ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మీకు న్యాయం జరిగేలాగా, ఎవరికి ఏది అన్యాయం జరిగినా లేకపోతే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరు వెంటనే ఇక్కడున్న నాయకత్వానికి, లేకపోతే మేము ఎక్కడుంటామో మీ అందరికీ తెలుసు, మాకు తెలియపరిస్తే మీ సమస్యల పరిష్కారానికే ఈ ప్రభుత్వం ఈనాడు ఏర్పడింది. మీ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా చంద్రన్న నిద్రపోడు అని చెప్పి, మన్ని నిద్రపోనివ్వడు అని చెప్పి మనందరం గతంలో చూసాం, మళ్ళీ చూడబోతున్నాం అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈ రోజున ఇంత మంచి కార్యక్రమంలో మీ అందరూ పాల్గొన్న వ్యక్తులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈనాడు ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. కొంతమంది సర్టిఫికేట్ లేకుండా, మెడికల్ సర్టిఫికేట్ లేకుండా నిజంగా వాళ్ళు 15,000 రూపాయలకు అర్హులైన వాళ్ళు కూడా సర్టిఫికేట్ లేకపోవడం వలన 15,000 రూపాయలు తెచ్చుకోలేకపోతూ ఉన్నారు. అట్లాంటివి కూడా ఈ రోజున స్వయంగా మన కమిషనర్ గారు చూశారు. నేను బాధ్యత వహిస్తానండి, వాళ్ళందరికీ ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో అలా వాళ్ళందరికీ 15,000 వచ్చేలాగా నేను చేస్తానని చెప్పి హామీ ఇవ్వటం కూడా చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 8, 9వ తేదీల్లో రోటరీ కళా పరిషత్ మరియు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రథమ స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ తెలిపారు. ఈ సందర్భంగా అన్ని రత్న ప్రభాకర్కి పాల్ హారిస్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 8, 9 తేదీల్లో రోటరీ కళా పరిషత్ మరియు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ తెలిపారు. ఈ సందర్భంగా అన్నే రత్న ప్రభాకర్కు పాల్ హరీస్ పురస్కారాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. 2 రోజుల పాటు జరిగే నాటికల పోటీలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అలాగే ఒంగోలు మాజీ శాసనసభ్యులు ఈదర హరిబాబు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ ననపనేని రాజకుమారి వంటి పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలియజేశారు. రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు గుత్తా వెంకటరత్నం మాట్లాడుతూ, సమాజానికి రోటరీ క్లబ్ ద్వారా అందించే సేవా కార్యక్రమాలు ఎందరికో అండగా నిలిచాయని చెప్పారు. 1905లో చికాగోలో పుట్టిన రోటరీ క్లబ్ నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి సేవలు అందిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా బ్రోచర్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పావులూరి రాంబాబు, గుమ్మడి ప్రసాద్, నల్లూరి వెంకటేశ్వరరావు, అయినాల మల్లేశ్వరరావు, కాకుమాను ఉపేంద్ర, దేవయజనం, మురళీకృష్ణ, పూసుపాటి మాలకొండయ్య, మంచాల సురేష్, మహేష్ ప్రభృతులు పాల్గొన్నారు. మన రోటరీ క్లబ్లో ఎన్నో సేవలు చేస్తూ రోటరీకి ఎంతో సేవ చేసి సహకారం అందించిన అతనికి పాల్ హారిస్ పురస్కారం ఇవ్వాలని చెప్పేసి తలసి ఆ రోజు వారికి పాల్ హారిస్ పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లానే మా పాస్ట్ డిస్టిక్ గవర్నర్ తాళా రాజశేఖర రెడ్డి గారు, అట్లాగే మా డిస్టిక్ డీజీ ఎలక్ట్ సోమవారపు వెంకట రాంప్రసాద్ గారు పాల్గొని ఆ కార్యక్రమాన్ని
జరిపిస్తారు. అట్లాగే 9వ రోజు నాటికలు అయిపోయిన తదుపరి వారికి ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. రోటరీ కళా పరిషత్తు అలాగే ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి కళాక్షేత్రంలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 8వ తేదీన అలాగే 9వ తేదీ 2 రోజులు రాష్ట్ర స్థాయి ప్రప్రథమంగా ఏర్పాటు చేయబడినటువంటి నాటిక పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో. మరి దీనికి ముందుగా ఏమిటంటే పాల్ హారిస్ ఒక రోజున 8వ తేదీన ఒక నాటిక పూర్తయిన తరువాత 7 గంటలకు పాల్ హారిస్ ఫెలోషిప్ అవార్డు ఇస్తారు. పాల్ హారిస్ అనేటువంటి ఆయన పేరు మీద ఒక అవార్డు ఏర్పాటు చేయబడింది రోటరీ క్లబ్ తరఫున అలాగే ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున. మరి దీనిలో పాల్ హారిస్ అంటే ఏమిటంటేనండి, అసలు రోటరీ క్లబ్ అనేటువంటిది 1905వ సంవత్సరంలో చికాగో నగరంలో ఒక వ్యక్తి ప్రారంభించారు. ముందుగా దీన్ని లాయర్స్ అందరూ కలిసి కూర్చుని అక్కడ చికాగో నగరంలో 1905లో ఏదో ఒక సర్వీస్ చేయాలి, మనందరం కలిసి సమాజానికి ఒక సేవ చేయాలి అనే దృక్పథంతో 1905వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ రోటరీ క్లబ్. అది 23 ఫిబ్రవరి 1905వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి సంస్థ దినదనాభివృద్ధి చెంది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా రోటరీ క్లబ్ అనేది వ్యాపింప జరిగిందండి. ఈదర వెంకట పూర్ణచంద్ గారు అలాగే ఈదర శ్రీనివాస్ గారు వాళ్ళ ఫాదర్ పేరు మీద 2016లో రామారావు చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టారండి. మరి ఆ ట్రస్ట్ తరపున ప్రతి సంవత్సరం కూడా అనేక మెడికల్ క్యాంపులు జరపడం కానివ్వండి, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ ఇంకా ఇతర అనేక సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కళా పరిషత్తు ద్వారా ఒక నాటిక పోటీల సమాజానికి చక్కటి సందేశాన్ని అందించాలి అనే ఉద్దేశంతో నాటిక పోటీలను ఏర్పాటు చేశారు వాళ్ళు. వాళ్ళందరికీ కూడా చారిటబుల్ తరఫున వాళ్ళ కుమారులిద్దరికీ కూడా మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కనుక ఈ కళా పరిషత్ ఆహ్వాన నాటిక పోటీలు కాబట్టి మంచి నీతి ఉండేటువంటి ఒక సమాజానికి ఒక సందేశాన్ని అందించేటువంటి నాటికలు వస్తాయి కాబట్టి మరి దీనికి మన చుట్టుపక్కల తెనాలి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా చక్కగా దీన్ని తిలకించి మరి అలాగే మరి రోటరీ క్లబ్ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈదర్ రామారావు చారిటబుల్ తరఫున ఏర్పాటు చేసినటువంటి పాల్ హారిస్ ఆ ప్రోగ్రామ్ అవార్డును కూడా తిలకించి దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఒక సీఎం ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి అని, సమాజంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెన్షన్ మొత్తాన్ని పెంచడంతో సమాజంలోని పేద బడుగు బలహీన వర్గాల వారి కష్టాలను తీర్చడానికి గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం చేపట్టారని దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత పేర్కొన్నారు. దుగ్గిరాల మండల వ్యాప్తంగా సోమవారం ఉదయం 6 గంటల నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని అనిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని 17 గ్రామ సచివాలయ సిబ్బంది మరియు టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో గత 3 నెలలు అనగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన 3000 బకాయిలకు జూలై నెల పెన్షన్ 4000 రూపాయలు కలిపి మొత్తం 7000 రూపాయల చొప్పున ఇంటింటికి పంపిణీ చేశారు. అలాగే దుగ్గిరాల గ్రామ టీడీపీ ఆధ్వర్యంలో యాదవపాలెంలో శ్రీకృష్ణ మందిరం వద్ద సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండలంలో 9374 మంది పెన్షన్దారులకు ప్రభుత్వం వారు 6,33,82,000 నగదును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే. బలహీన వర్గాల ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నారా లోకేష్ గారి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 25 రూపాయల పింఛన్ నుంచి 4000కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి, కొల్లిపర మండల గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆలపాటి.
ఇంటింటికి వెళ్లి పండుగ ఉత్సవంలా పింఛన్ల పంపిణీ చేసిన ప్రభుత్వ సిబ్బంది 3 నెలల బకాయితో పాటు 7,000 రూపాయల పెన్షన్ తీసుకున్న సంబరంలో వృద్ధులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు. డాక్టర్స్ డేను పురస్కరించుకుని పలుచోట్ల ఉచిత వైద్య శిబిరాలు, ప్రముఖ వైద్య నిపుణులను సత్కరించుకున్న సహచర వైద్యులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.